శ్రీమద్ రామాయణము బాలకాండ 9వ సర్గ. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు కశ్యపునకు విభాండకుడు, విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. అతను లోక ప్రసిద్ధమైన 2 రకముల బ్రహ్మచర్యములను అవలంబించినవాడు. ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. ఓ బ్రాహ్మణులారా, ఈ అనావృష్టి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి అనికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. ఓ మహారాజా, నీ పాపము పోవడానికి ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు అనే మునికుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం. ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉపాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి, మీరు వెంటనే పోయి ఋష్యశృంగుని తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. విభాండకునికి భయపడి వారు మేము వెళ్ళము అని అన్నారు. అని వారు ఋష్యశృంగుని తీసుకొని రావుటకు ఒక ఉపాయమును చెప్పారు. కొంతమంది వేశ్యలను పంపి స్త్రీ సాంగత్యము తెలియని ఋష్యశృంగునికి రుచి చూపించవచ్చును అని. అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి ఋష్యశృంగుడు ఉన్న చోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేశారు. రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేశాడు. ఓ దశరథ మహారాజా, తమరు కూడా ఋష్యశృంగుని తీసుకుని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. మంతా రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకురాగలిగాడు? సుమంతుడు ఇలా చెప్పసాగాడు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటూ ఇటూ తిరగసాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు. అతడు వారి వద్దకు వెళ్ళాడు. ఓ బ్రాహ్మణోత్తమా, మీరు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను విభాండకుని పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు? ఇలా ఎందుకున్నారు అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళాడు. మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. కాని ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు. అందుకని వడివడిగా అక్కడి నుండి వెళ్ళాలి అనుకున్నారు. తమ వెంట తెచ్చిన మధురమైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు. ఓ బ్రాహ్మణోత్తమా, ఇవి మధుర ఫలములు ఆరగింపుడు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములు అనుకొన్నాడు. కడుపారా తిన్నాడు. వాత ఆ వేశ్యలు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తరువాత ఋష్యశృంగునికి మనసు వికలమైంది. వారినే తలచుకుంటూ వారి స్పర్శ సుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు. మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలువలేదు. ఆ వేశ్యలను మరలా కలుసుకోవడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్లి నిలబడ్డాడు. వేశ్యలు కూడా
మరునాడు ఋష్యశృంగుని కొరకు అక్కడకు వెళ్లారు. ఓ బ్రాహ్మణోత్తమా, నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిథ్యము స్వీకరించవలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చెదము. ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్ళాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ అంగదేశమునకు తీసుకొని వెళ్లారు. ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురిశాయి. పంటలు పండాయి. కరువు కాటకాలు తీరిపోయాయి. రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. తమరి రాకచే మా అంగరాజ్యము పావనమైంది. నా కుమార్తె శాంతను వివాహమాడండి. ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంతకాలం పాటు అంగరాజ్యమునేనే ఉన్నాడు. ఓ దశరథ మహారాజా, తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి. రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్ర సంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋష్యశృంగుని అయోధ్యకు పంపమని అర్థిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు 4 పుత్రులు కలుగుతారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను. కాబట్టి ఓ దశరథ మహారాజా, ఆ మహారుషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశమునకు వెళ్ళాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అంగరాజు పక్కన అగ్నివలె ప్రకాశించుచున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేశాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు. దశరథుడు అంగరాజ్యములో 7 రోజులు ఉన్నాడు. ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు. ఓ అంగరాజా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. దానికి అంగరాజు అంగీకరించాడు. ఋష్యశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగానే అయోధ్యావాసులకు తెలియజేశాడు. స్వాగత సత్కారములు ఘనంగా చెయ్యమని ఆదేశించాడు. దశరథుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యా నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘన స్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. అంతా ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు. వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చెయ్య సంకల్పించాడు దశరథుడు. దశరథుడు
మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్ర సంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. ప్రధాన యుత్విక్కుగా యుష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. ఓ దశరథ మహారాజా, అటులనే కానిమ్ము. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి దానిని యజ్ఞాశ్వముగా విడువుము. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు. సుమంత, మనము అశ్వమేధ యాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము అని ఆదేశించాడు. సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరథుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. బ్రాహ్మణోత్తములారా, నేను అశ్వమేధ యాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి. దానికి వారందరూ సమ్మతించారు. రాజా, నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు 4 పుత్రులు జన్మిస్తారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించాడు. దశరథుడు అంతఃపురమునకు వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 12వ సర్గ సంపూర్ణము.